ప్రాన్స్ గోంగూర వండుతున్నాను. అయితే నా ఫోన్ ఇవాళ ఎందుకో ఇబ్బంది పెడుతుంది, అందుకని ఫస్ట్ ఉల్లిపాయ ఆనియన్ అవన్నీ మీకు చూపించలేకపోయాను. ఫస్ట్ ఆనియను అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకొని కొంచెం పచ్చిమిరకాయ జీలకర్ర వేగాక కరివేపాకు వేగాక అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అది కొంచెం మగ్గాక గోంగూర ఉంటుంది కదండి, ఆ గోంగూర వేసుకోవాలి. అది కూడా కొంచెం బాగా మగ్గాక అప్పుడు పచ్చిరొయ్యలు వేసుకోవాలండి. పచ్చిరొయ్యలు కూడా కొంచెం బాగా మగ్గాలి. మూత పెట్టేద్దాం, కొంచెం బాగా పట్టాలి. ఇంకొకసారి మగ్గాలండి. కొంచెం నూనె తేలుతుంది చూసారా, పైకి వస్తుంది. మరి కొంచెం మగ్గితే ఇప్పుడు వాటర్ పోసేద్దామండి. ఇందాక పచ్చిరొయ్యలు మేనేజ్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ పోసేయాలి. ఒకసారి చూద్దామండి, ఇంకా కొంచెం మగ్గాలి. అయిపోయిందండి. ఇంకా అంతే, పచ్చిరొయ్యలు గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.